హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో ఈ సెప్టెంబర్ నెలలో అంటే భాద్రపద మాసంలో విఘ్నేశ్వరుడు పుట్టిన నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, అలాగే చవితి తిథి సమయం గురించి, అలాగే ఈ రోజున స్వామివారికి చంద్రోదయ సమయం, అలాగే ఏ నైవేద్యం పెడతారు, ఈ రోజున స్వామివారిని ఏ పీఠం పేరుతో పూజిస్తారు అనే అన్ని విషయాల గురించి ఈ రోజున మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతున్నాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ ఆటంకాలన్నీ తొలగిపోవటానికి ప్రతి నెలలో వచ్చే 2 చవితి తిథుల్లో కూడా విఘ్నేశ్వరుడిని పూజించాలి. ముఖ్యంగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున సంకటహర చతుర్థిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని ప్రతి నెలలో కూడా ఒక్కో పీఠం పేరుతో స్వామివారిని పూజిస్తారు. ప్రతి మాసంలో కూడా ఈ సంకటహర చతుర్థి రోజున మన కోరికను స్వామివారికి తెలియచేసి ముడుపు కట్టి, ప్రతి మాసంలో కూడా సంకటహర చతుర్థికి సంబంధించి స్వామివారికి ప్రతి నెలలో ఒక్కో కథ ఉంటుంది. ఆ కథను కూడా చదువుకొని స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి సాయంత్రం వరకు కూడా అంటే చంద్రోదయ సమయం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ కూడా సమర్పించి చంద్రునికి ధూపదీప నైవేద్యాలతో అర్ఘ్యమిచ్చి ఉపవాసాన్ని విరమించి సంకటహర చతుర్థి వ్రతాన్ని పూజ చేయటం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇలా ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజ అనేది 3 వారాలు, 5 వారాలు, 9 వారాలు, 11 వారాలు, 21 వారాలు అని పెట్టుకొని స్వామివారి పూజ చేయడం వలన మనం చేసే పనిలో ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. అయితే ప్రతి మాసంలో కూడా సంకటహర చతుర్థి అనేది తదియతో కూడిన చవితి రోజున మనం చేసుకోవాలి. ఒక్కోసారి చవితి తిథి అనేది మిగులు తగులు అని 2 రోజులు కూడా వస్తుంది. అయితే అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అలాంటప్పుడు తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో అంటే భాద్రపద మాసంలో సెప్టెంబర్ 20 శుక్రవారము లేదా సెప్టెంబర్ 21 శనివారం జరుపుకోవాలా అనే విషయం గురించి ఈ వీడియోలో మీకు ఈ రోజున తెలియజేస్తాను. శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం. ఈ రోజున చవితి తిథి సమయం సెప్టెంబర్ 20 శుక్రవారం రాత్రి 1:36 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 21 శనివారం రాత్రి 11:02 వరకు చవితి తిథి అనేది ఉంటుంది. అలాగే ఈ రోజున ఇప్పుడు తదియతో కూడిన చవితి తిథి అనేది చంద్రోదయ సమయంలో 21వ తారీఖున ఉంది. కాబట్టి ఈ రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. అంటే సంకటహర చతుర్థిని సెప్టెంబర్ 21వ తారీఖు శనివారం జరుపుకోవాలి. అలాగే ఈ రోజున నక్షత్రం వచ్చేసి సెప్టెంబర్ 21వ తారీఖు అశ్విని నక్షత్రం ఉదయం 7:49 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం వస్తుంది. అలాగే ఈ రోజున చంద్రోదయ సమయం వచ్చేసి సెప్టెంబర్ 21వ తారీఖు రాత్రి 8:10 చంద్రోదయ సమయం ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెలలో అంటే భాద్రపద మాసంలో విఘ్నరాజ మహాగణపతి అనే పీఠం పేరుతో సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. అలాగే ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా కుడుములు, పాయసం, పులిహోర ఇలా నైవేద్యంగా సమర్పించడం వలన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. విన్నారు కదా, ఈ భాద్రపద మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, చంద్రోదయ సమయం ఏమిటి, నక్షత్రం, మంత్రం, నైవేద్యం, చవితి తిథి సమయం, అలాగే ఈ నెలలో ఏ పీఠం పేరుతో పూజిస్తారు అనే విషయం గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.